సరిగ్గా ఈ రోజులకి 100 రోజులు అవుతుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు కంప్లీట్ అవుతుంది. అయితే ఈ 100 రోజుల పరిపాలన గురించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముందున్న సవాలు ఏంటి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తన పని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రాజధాని విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, మరోపక్క తీసుకున్నామంటే నిన్న మొన్న వచ్చిన విజయవాడ ఫ్లడ్స్ కావచ్చు, సవాల్ని ప్రతి సవాల్ని కూడా ఎదుర్కొంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా పబ్లిక్ అంటున్నారు. పబ్లిక్ మాటలు కూడా తెలుసుకుందాం. ఈ 100 రోజుల పరిపాలన గురించి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి కావచ్చు, ప్రతి అంశం మన పబ్లిక్తో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి గత 3 నెలల క్రితం. ఆ సవాల్ని ఎలా అధిగమిస్తూ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ 100 రోజుల పరిపాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సవాళ్ళు అధిగమిస్తూ ముందుకెళ్తాం. They are doing much better. Whatever limitations, so much, whatever problems under the circumstances, they are doing much better. And because of his experience, definitely he's handling much better. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకున్న అనుభవం కావచ్చు, ఆ అనుభవం మన విజయవాడ వచ్చిన ఫ్లడ్స్ కూడా కేవలం 4-5 రోజుల్లోనే మొత్తం ప్రజల సాధారణ స్థితికి వచ్చారు. He's a great administrator, no doubt about it. Great administrator. He's handling crisis. He's a crisis మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు. 3 నెలల పరిపాలన ఎలా ఉంది? ఎక్కడ ఆల్ ప్రాబ్లమ్సే కదా పాపం. ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్ సర్కమ్స్టాన్సెస్లో ఈజ్ డూయింగ్ సూపర్. అంతే. అంటే ఇక అక్కడ అతను ఇన్హెరిట్ అయిన ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఎక్కువ ఈ కాంట్ డూ. ఈజ్ కోఆర్డినేటింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. వాట్ బెస్ట్ హీ కెన్ డూ ఈజ్ డూయింగ్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి సో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, శాఖాపరమైన ఆయన తీసుకుంటున్న స్టెప్స్ కావచ్చు, ఈజ్ వెరీ సిన్సియర్. ఈజ్ లర్నింగ్ ఫ్రమ్ హిజ్ బాస్, వాట్ ఎవర్ హిజ్ సీనియర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటున్నాడు. ఈజ్ అ గ్రౌండెడ్ పర్సన్. ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్. అతను కూడా మంచిగా గ్రౌండ్కున్నాడు. అతను కూడా పరిపాలన విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన దృష్టి ఈ 3 నెలల నుంచి మీరు ఏం గమనించారు? హీ వాంట్స్ టు సర్వ్ ద పీపుల్ అండ్ కమిటెడ్గా ఉన్నాడు. వాట్ ఎవర్ ఎలక్షన్ ప్రామిసెస్ ఈజ్ లుకింగ్ మచ్ ఫ్యూచర్ కోసం చూస్తూ బాగా సిన్సియర్ ఉన్నాడు. అంతే. ఈజ్ కమిటెడ్. ఇలాంటి కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్లో అనుభవం ఉన్న నాయకుడు మరోపక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం ఎంతవరకు రాష్ట్రానికి ఇది ప్లస్ అవుతుంది అంటే మీరు? డెఫినెట్లీ ఈజ్ యంగ్స్టర్. సో ఈజ్ లుకింగ్ ఫర్ అనదర్ నెక్స్ట్ for 10-15 years కాంబినేషన్ కాబట్టి డెఫినెట్లీ ఈజ్ బెటర్. నెక్స్ట్ 5 years ఈజ్ లుకింగ్. సో ఈ 100 days పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? బెస్ట్. వాట్ బెస్ట్? మోర్ దెన్ 70, 80, 90. Yes. Today I was asked to know about the AP government. Whatever we are seeing in TV and in reading in newspaper, I think Chandrababu Naidu is doing excellent work, helping the poor people and maintaining the government very well. But he should be impartial to the people who are there and to help all the people, whichever religion they belong, whichever caste they belong, and whatever economic status they have. So we want to see, because Andhra is a part of Andhra Pradesh earlier. So we want that our neighbors should also grow well. There should be a good governance there. They should develop very well, and it should be a part to the Telangana. We feel happy, and I visited that your Visakhapatnam recently. I found it has developed a lot. Similarly, Vijayawada also superb. It has changed a lot. So like that, we want that our neighbors should also improve very well. So I request Chandrababu Naidu to do what best to be done to AP, and we'll feel that they are also growing well. Thank you very much. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. సో పబ్లిక్ కూడా అసలు ఈ 100 రోజుల పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. ఒక అనుభవం నాయకుడు రాష్ట్రానికి ఉంటే సో ఎలాంటి మేలు జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తం మీద మీకు ఏమనిపించింది ఈ 100 రోజుల పరిపాలన? ఫైన్. తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. మెచ్యూర్డ్ కదండి, ఆయన ఎక్స్పీరియన్స్ లీడర్ కదా.
పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు పెట్టుబడుల విషయంలో? అది ఇంకా వాళ్ళు తెలుసు కదండి, బాగా యూనివర్సిటీ కదండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన మంచి బాగా స్టడీ చేస్తున్నాడు అండి, సిన్సియర్ ఈ వంద రోజుల్లో మీరు ఏం గమనించారు? బాగుందండి. వెరీ గుడ్, ఫార్చునేట్. ఏపీ ఈజ్ ఫార్చునేట్ టు హ్యావ్ గుడ్ లీడర్షిప్. సో ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 100 రోజుల పరిపాలన? అది మనం ఏం చెప్తాం, బట్ వెరీ గుడ్. నిర్ణయాలు కావచ్చు, మన విజయవాడ ఫ్లడ్స్ సంబంధించి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యలు. ఏం చేయలేరండి ఎవరంత బాగున్నది, అంతకంటే ఎవరు చేయలేరు. ఇంకా ఎవరికి ఇంకా అది నేచర్, దానికి అంతకంటే అంత బాగా చేసి ఇంకా చాలా. మనుషులు మ్యాన్ మేడ్ అవన్నీ వస్తాయి ఒకసారి. వీళ్ళు చేసి మనం చేశారు, ఆయన బాగా చేశాడు. అందరూ చేశారు, ఇంకా అంతా ఎంప్లాయీస్ చేశారు, జనం చేశారు, ప్రజలు చేశారు, అందరూ కోఆపరేట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? మంచి ఇదే కదండి, లీడర్ కదా, ఆల్రెడీ ప్రూవెన్ లీడర్ కదండి ఆయన. ఇంకా ఆయన గురించి మనం చెప్పేది ఉందండి. ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ అప్పుల నుంచి ఒకేసారి బయట. కొంచెం చాలా టైం పడుతుంది. వెరీ డిఫికల్ట్ డేస్ అండి. ఇలాంటి సందర్భాల్లో కూడా జీతాలు కావచ్చు, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, చెప్పిన టయానికి ఇవ్వడం కూడా మీరు దీన్ని ఎలా చూడవచ్చు? కష్టపడుతున్నామండి, మరి ఎంతకాలం చేయగలుగుతారనేది ఓన్లీ గాడ్ నోస్. ప్రజలే డిసిషన్ తీసుకున్నారు కదా, తీసుకుని ఇప్పించారు కదా. సార్ నమస్తే, చెప్పండి. మీ పేరు? అబ్బాయి నాగేశ్వరరావు అండి. నాగేశ్వర గారు, ఏపీ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో 100 రోజులు కంప్లీట్ అవుతుంది. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రం ఇప్పటికీ అప్పుల్లో ఉంది, అప్పుల్లో నుంచి సో ఎలా రాష్ట్రాన్ని బయటపడేస్తారు మీరు ఏం చెప్తారు? ఇదొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అయినా, నేను తెలంగాణ వ్యక్తిని, ఆయన నాకు తెలుగుదేశం అభిమానం ఎక్కువ. ఆయన చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్. అసలు అనవసరంగా 5 ఏళ్ళు శత్రువులు అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల మంచిది అయింది. మొన్న వర్షాలు పడ్డాయి, ఫ్లడ్స్ కూడా వచ్చినాయి కదా, ఎంత బాగా చేసినట్టు అతను. అబ్బా, భారతదేశంలోనే అటువంటి ముఖ్యమంత్రి లేరు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోవాలి యాక్చువల్లీ. ఈ 19 to 24 దాకా ఉన్నా కూడా చాలా బాగా అయ్యేది. చాలా మంచి విజనరీ లీడర్ వచ్చిన వాళ్ళకు చాలా అదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. తప్పకుండా అయిపోతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా ప్రజలలో ఉంటున్నారు వాళ్ళు ఇద్దరు ప్రజలలో ఉంటున్నారు. పరదాలు కట్టుకొని చెట్లు నరికేయడము అని అలా లేకుండా ప్రజలలో ఉంటున్న వాళ్ళు. తప్పకుండా బాగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుంది. 73 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి గారు పబ్లిక్లో తిరగటం చూస్తున్నారు. అబ్బా, సూపర్ అండి, సూపర్. అతను అసలు చంద్రబాబు పేరు పెట్టడానికే లేదు. అసలు అనవసరంగా 5 ఏళ్ళు అతనికి జగన్కి ఇచ్చారు, కానీ అది తప్పు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకున్న చాలా పెద్ద పొరపాటు అది. సో ఇప్పుడు ప్రజలు తీసుకున్న నిర్ణయం పట్ల మీరు చాలా వెరీ గుడ్ బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ కూడా అతను కూడా చాలా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్. ఎట్లా వస్తుంది? 3 నెలలకు ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 100 రోజులు? 98 మార్క్స్ ఇస్తామండి. అంటే 100 రోజులు 100 రోజులకు 98 ఇస్తాం. 100కి 100 వేయచ్చు. 98 ఇస్తున్నా, 100 ఇస్తాం. చూస్తే ఇంకా చూడండి, ఇక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు రాజధాని వస్తుంది, కొద్ది రోజుల్లో రాజధాని వస్తుంది. తప్పకుండా డెఫినెట్గా పోలవరం కడతాడు, రాజధాని కూడా కంప్లీట్ అయిపోతుంది. మంచి విజనరీ లీడర్ అండి. అసలు అతనికి హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయనే కదా, చంద్రబాబు నాయుడు కదా మూల కారణం. మాదాపూర్ చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు కాదు అంటారు, ఎంతవరకు? చంద్రబాబు నాయుడు, నేను చెప్తున్నా, తెలంగాణ వ్యక్తిని చెప్తున్నా, చంద్రబాబు నాయుడే కారణం. ఈ హైదరాబాద్ అంతా ఫ్లైఓవర్స్ అవన్నీ కావడం, ఎయిర్పోర్ట్ కూడా ఆయనే స్టార్ట్ చేసిండు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కంప్లీట్ చేసిండు, కానీ ఆయనే. సో ఇలాంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. తప్పకుండా వస్తుంది. ఈజ్ ఏ నాట్ కరప్టెడ్ అండి. మొత్తం అన్నిట్లో వేసేసిండు జగన్ మొత్తం. సార్ ఎలా అనిపిస్తుంది ఈ 100 రోజుల పరిపాలన? చాలా ఎక్స్ట్రాడినరీగా అండి, ఎక్స్ట్రాడినరీ. అంటే ఇది గోతులు బండి పైకి లాగటం అనేది అంత ఈజీ కాదు. మాటలు చెప్తారు, బయట ఉండి గెడ్లేస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సో ఒక అనుభవం నాయకు రాష్ట్రానికి ఉంటే, మొన్న విజయవాడ ఫ్లడ్స్ లాంటివి కూడా 4-5 రోజుల్లోనే ఎదుర్కొన్నారు. ఎవరు ఎదుర్కోలేదు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు విత్ ది సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఈ 100 రోజుల పరిపాలన గురించి? ఆయన ఎక్స్పీరియన్స్ లేకపోయినా చాలా ఎక్స్ట్రాడినరీగా ట్రై చేశాడు. సవాళ్ళు ఎలా అధిగమించి ముందుకెళ్తున్నారు, పెట్టుబడులు ఏ విధంగా రావడానికి తీసుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు మొహం చూసేసరికి వచ్చేస్తాయండి, అంతే. పవన్ కళ్యాణ్ సపోర్ట్ని బట్టే వచ్చేస్తాయండి.
అంతే. ఈ 73 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న కష్టం చూస్తే మీకు ఆయనలాగా పోటీ పడేవాడు ఇండియాలో ఎవడో ఉన్నాడండి బాబు. ఆయనలాగా పోటీ పడేవాడు ఎవరు లేరు ఇండియాలో. సిన్సియర్గా పబ్లిక్ కోసం తప్పిస్తాడు, చచ్చిపోతాడు అంతే. ఆయన ఇంకా 10 ఏళ్ళు కనుక చేయగలిగితే ఆంధ్ర ప్రజలు అదృష్టం. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు ఎలా ఉన్నాయి? చాలా 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 బాగున్నాయి. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మొదటిసారి పదవి చేపట్టారు. ఆయన ఆలోచన విధానం, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన ముందుకెళ్తున్న తీరు చూస్తుంది. ఆలోచన విధాలు గాంధీ మార్గంలో ఉంటున్నాయండి. అంత స్టబన్గా ఉండటానికి ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. ఊరికనే మాటలుగా చెప్తారు అంతే. ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 100 రోజుల పరిమాణం? నేను 200% ఇస్తానండి. 200% బెస్ట్ అంతే. హలో సార్, మీ పేరు? నా పేరు కిషోర్ అండి. కిషోర్ గారు, ఏపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. ఈ 100 రోజుల పరిపాలన గురించి మీరు ఏమంటారు? నేను ఇక్కడ ఉండను, నేను వేరే దేశంలో ఉంటాను. ఇక్కడ మా ఫ్యామిలీని చూడడానికి వచ్చాను. కానీ నేను విన్న ప్రకారము చాలా భేదం ఉంది, చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు అందరూ. మా చుట్టాలందరూ కూడా, మా సంబంధికులందరూ కూడా ఆంధ్రాలోనే ఉన్నారు. విజయవాడ, కడప డిస్ట్రిక్ట్ అట్లా ఉన్నారు. అందరూ కూడా చాలా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, ఈ మధ్య జరిగిన విజయవాడ వరదలప్పుడు ఇంత బాగా ఏ ప్రభుత్వము సహాయం చేయలేదు అన్నట్టు చెప్తున్నారు. అది గవర్నమెంట్ ఇష్యూ చేసిన నోటీస్ కాదు, లోకల్గా అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్న విషయం అది. అండ్ చంద్రబాబు నాయుడు గురించి మళ్ళీ ఇంకా చెప్పాల్సింది అవసరం ఏముందండి. ఆయన మొదటి నుండి కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేసినవాడు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ను డెవలప్ చేసినంత ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే బాగా చేశారని మా అభిప్రాయం, నాకు తెలిసిన వాళ్ళు చెప్పే ప్రకారం. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను, సంవత్సరానికి లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఎంతో కొంత ఆ ప్రాంత వాసిగా మీకు ఉంటుంది. అవును, దాని గురించి చదువుతూ ఉంటాను. మా చుట్టాలందరూ కూడా చెప్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు జరిగిన అభివృద్ధి బాగానే జరిగింది అన్నట్టు చెప్పారు. ఇంతవరకు ఆ పథకాల గురించి నేను ఎవరిని అడగలేదు. ఈ వరద బాధితుల గురించి మాత్రం అడిగాను. అడిగితే ప్రతి ఒక్కరు కూడా, అడిగిన వాళ్ళందరూ కూడా విజయవాడలో చాలా బాగా చేశారు, ఇంత బాగా ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు అన్నట్టు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? డిప్యూటీ సీఎంగా మొదటిసారి ఆయన పదవి చేపట్టారు. ఆయన చాలా ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవునండి, ఆయన గురించి కూడా చాలా మంచి అభిప్రాయం ఉందండి. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆయన లాంటి లీడర్స్ ఫ్యూచర్లో మనకు చాలా అవసరం అన్నట్టు చెప్తున్నారు అందరూ కూడా. నాకు బాగా తెలిసిన స్నేహితులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం కాకుండా, ఎందుకంటే పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్తుండొచ్చు, వేరే వాళ్ళు కూడా ఆయనకున్న ప్రిన్సిపల్స్, ఆయనకున్న నిజాయితీని గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. నాకు డైరెక్ట్గా ఆయనతో పరిచయం లేదు, ఆయన గురించి తెలియదు, నాకు చెప్పడానికి లేదు. రాజధాని విషయంలో గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, కానీ ఈరోజు మా రాజధాని హైదరాబాద్ అని చెప్పుకునే స్థాయికి మళ్ళీ వచ్చాము. సో ఈసారి రాజధాని 2.5 సంవత్సరంలో కంప్లీట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ మన రాజధాని అమరావతి అని చెప్పుకునే గర్వంగా ఫీల్ అవుతున్నారు? నా యొక్క అభిప్రాయం కాకుండా మొత్తం ఆంధ్రదేశ్లో ఉండే చాలామంది ఆ న్యూస్ వింటే తప్పకుండా సంతోషిస్తారు. ఇది జరిగి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను నేను. ఆ పేరు రావడం కాకుండా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందండి. ఇన్నాళ్ళు క్యాపిటల్ లేని రాష్ట్రం ఇదొక్కటే అన్న కొద్దిగా ఎగతాళిగా మాట్లాడుతున్న ప్రజలు కూడా ఇప్పుడు అది కనుక వచ్చిందంటే మనకు ఒక గౌరవం వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు, నిన్న మొన్న ప్రైమ్ మినిస్టర్ కూడా కలవటం కూడా జరిగింది, ప్రత్యేకంగా ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. సో పెట్టుబడుల ఆకర్షణ విషయంలో బాబు గారు అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. దీని గురించి మీరు? ఆయన గురించి ఇంకా మీరు ఆల్రెడీ ప్రూవన్ ఫ్యాక్ట్స్ గురించి మళ్ళీ నన్ను అడుగుతున్నారు, చిన్న పిల్లాడిని అడిగినట్టుంది. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ప్రతి ఒక్క టైంలో తన అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడి రావడానికి అటు అమెరికాలోను అటు అన్ని విదేశాల్లోనూ ట్రై చేశారు, సాధిస్తున్నారు. ఆ సాధించగలిగే కెపాసిటీ ఉంది, ఆయనకి సాధించగలిగే కెపాసిటీ ఉంది అని నేను విన్నాను. నా క్లాస్మేట్ ఆయనకు చాలా క్లోజ్. అతను ద్వారా వినడం ఏంటంటే చాలా చాలా ఉన్నత భావాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి అని చెప్తాడు అతను.
అతను కూడా చాలా మంచి అతను కాబట్టి ఆయన మాట నేను నమ్ముతాను. అగైన్ చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా నాకేం పరిచయం లేదు. నేను తెలుగుదేశం పార్టీ లేదు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. సో నాకు చెప్పిన వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనం పత్రికల్లో వీటిల్లో చదివిన అభిప్రాయాలు మాత్రం పాజిటివ్గా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మీకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మీకున్న సమాచారం ప్రకారం మాత్రమే. ప్రాబబ్లీ 90 out of 100 అండి. 90 out of 100 నాకు తెలిసినంత వరకు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారా రాష్ట్రాన్ని మళ్ళీ? తప్పకుండా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో గొడవ పడకుండా సహకారం కోసం ట్రై చేయడం అనేది చాలా మంచి స్టెప్. అండ్ దాని రిజల్ట్స్ అందరూ చూస్తున్నాం కదా, ఇన్ని కోట్లు వస్తున్నాయి. ఈ 1.5 సంవత్సరంలో ఆ కోట్లు నిజమవుతాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అగైన్ మోడీ గారి మాట చెప్పినారు కాబట్టి ఇస్తారు అని ఆశిస్తున్నాం. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారా? తప్పకుండా తీసుకున్నారు. దానికి అనుమానం లేదు. కాకపోతే మిగిలిన ప్రభుత్వాల్లాగానే ఈ పథకాలు, ఫ్రీ సబ్సిడీలు, ఫ్రీ పథకాలు అవి చేసిన దానివల్ల మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు 100 రోజుల పరిపాలనపై మీరు ఏమంటారు? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజల్లో తీసుకున్నారంటే మీరు? పరిపాలన గురించి అనే దానికంటే ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ది ఏపీ టీమ్ అండ్ పీపుల్. You have done a very good choice this time. Last 5 years I would not want to comment anything because it was just అది మీరు తీసుకున్న ఒక ఆలోచన, దాన్ని మనం గౌరవిద్దాము. కానీ ఇప్పుడు తీసుకున్న సెకండ్ టర్మ్ ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన టర్మ్ ఏదైతే మీరు ఇస్తున్నారో ఏపీ ప్రజలు ముఖ్యంగా, ఫస్ట్ 5 yearsలో ఏదైతే ఇంప్రూవ్మెంట్ జరిగిందో ఐఎమ్ ప్రిటీ మచ్ ష్యూర్ దిస్ టైమ్ విల్ బి మచ్ బెటర్ దెన్ వాట్ ఇట్ వాస్. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు కృష్ణార్జునులు ఎలా అయితే ఉన్నారో మహాభారతం యుద్ధంలో మనకి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చాలా సమపాలతో, చాలా న్యాయంగా మంచి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏర్పాటు చేసుకుంటూ ఒక దారి వేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే కనుక ఈ ఫ్లడ్స్ ఏవైతే రీసెంట్గా మనకు వచ్చినాయో, ఆ ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఒక్క సీఎంని చూపించండి ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళారో, హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మీద వెళ్తూ 10 రోజులు ఆయన అక్కడ స్టే చేశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలీదో. ఆయనతో పాటు మొత్తం అంతా టీం అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు చెప్తూనే ఉన్నారు. అంటే ఐ బిన్ ఇన్ రియల్ గుడ్ కాంటాక్ట్ విత్ ది టీమ్ హూ ఫాలోస్ ది సీఎం అండ్ హిస్ కాన్వాయ్. వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆయన వయసు ఏంటిది, ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు ఏంటిది, ఈ వయసులో మనం చేయలేని పని ఆయన ఆ వయసులో ఆ స్టేజ్లో చేస్తున్నారు. అటువంటి సీఎం, అటువంటి మనిషి మళ్ళీ ఏపీకి దొరకడం అనేది కష్టం. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన సేవను మీరు వినియోగించుకొని ఆయనకి మీరు ముందు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళడం ఏపీ ప్రజల బాధ్యత. మీ ఫ్యూచర్ గురించి, మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అది మీకు మీ చేతిలో ఉండాలంటే కనుక ఇటువంటి మనిషిని, ఇటువంటి ఇద్దరు కృష్ణార్జునులు మీరు ఎన్నుకుంటూ తీసుకుని వెళ్ళడమే మీ బాధ్యత. ఇక దీనికంటే మీకు మంచిగా చెప్పేది లేకపోతే ఆలోచన అనేది మీకు ఏమన్నా వేరేది ఉంటే కనుక తర్వాత విషయం. కానీ ఈయన ఉన్నన్ని రోజులు ఈయనది సహకారం, ఈయన బలం మనం తీసుకుని ముందుకెళ్ళాలి. లేదంటే కనుక ఏపీలో మనం ఏదైతే ఉన్నామో తెలుగు వాళ్ళమని చెప్పేసి అది మొత్తం అంతా ఏదో ఒక రోజు కనిపించకుండా తారుమారైపోతాం మనం. అది మీరు మనసులో పెట్టుకొని ఫ్యూచర్లో కూడా మీరు ఆలోచనతో మీ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే కనుక ఆయన ఏదైతే చరిష్మా సినిమాలో ఉన్నదో ఇప్పుడు ఆయన చూపిస్తున్న చరిష్మా యాజ్ ఎ పొలిటీషియన్ ఆసమ్. ఇప్పుడు వరకు ఏదైతే ఆయన చేస్తూ ఉన్నారో అది చాలా కంట్రోల్డ్ మేనర్గా, చాలా నీతిగా, కరెక్ట్ పద్ధతిలో ఎవరిని విమర్శించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ నీట్గా వెళ్తున్నారు. అది చాలా నచ్చింది ఆయనలో. ఆయన హీరో ఇన్ రియల్ అండ్ హీరో ఇన్ రియల్ ఆల్సో అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ప్రతి అడుగులో కరెక్ట్గా వెళ్తున్నారు. ఆయన జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం అని నేను అంటాను. ఐఎమ్ నాట్ అ తెలుగుదేశం ఫ్యాన్ ఆర్ ఐఎమ్ నాట్ అ కార్యకర్త ఆఫ్ తెలుగుదేశం, బట్ ఐ విల్ స్టిల్ సే జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. పెట్టుబడుల విషయంలో ఈ 3 నెలల్లో ఆయన స్టెప్స్ ఎలా ఉన్నాయి సార్? బాబు గారి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అండి, యాజ్ యూజువల్ ఆయన ఇంతకుముందు హైదరాబాద్ని ఎట్లయితే డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసిన ఆలోచనతో ఉన్నారో అదే ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్దామనే ఆలోచనతో ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క స్టెప్లో
ప్రస్తుతానికి తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్లో ఆయనకి ఎప్పుడూ ఏదో ఒకటి న్యాచురల్ విపత్తు వస్తూనే ఉంది. ఆయన ప్రజల్ని కాపాడుతున్నారు. లాస్ట్ టైం మీరు గమనించినట్టయితే వైజాగ్లో, ప్రస్తుతానికి రిషికొండ లేదనుకోండి, అది వేరే విషయము, కానీ వైజాగ్లో ఇప్పటికి కూడా మనకి స్వచ్ఛ భారత్లో నెంబర్ 3rd or నెంబర్ 5th ప్లేస్లో ఉంది. అది ఎవరి వల్ల? అది ప్రజల వల్ల, ప్లస్ ప్రజల్ని గైడ్ చేసిన ఒక సీఎం వల్ల. అది ఆయన వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఈయన తీసుకుంటున్న ఈ 100 డేస్లో ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవి నెక్స్ట్ 100 ఇయర్స్కి కూడా ఒక బాట వేసుకుని వెళ్తున్నారు ఆయన. రాజధాని విషయంలో గతంలో ఎలాంటి తప్పు జరిగింది కదా ప్రభుత్వంలో? ఇప్పటికైనా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారా రాజధాని అమరావతి అని చెప్పి మీరు? అమరావతి రాజధాని అవ్వాలండి. వేరే రాజధాని 3 రాజధానులు ఏం చేస్తారండి? ఏదైనా ఇప్పుడు నాకు ఏదైనా పని ఉందనుకోండి, నేను ఆ రాజధానికి వెళ్ళాలి, ఈ రాజధానికి వెళ్ళాలి, ఈ రాజధానికి వెళ్ళాలి, నాకే డౌట్ఫుల్ ఉండకూడదు కదా. నాకు పని మొత్తం ఒక చోట దొరికేది, నాకు రాజధాని ఉండాలి, అంతే తప్ప. కానీ ఎందుకంటే గతంలో ఈ రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేని పరిస్థితి. అంతే. కానీ ఈరోజు గర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఈ 3 నెలల నుంచి మళ్ళీ అక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతకుముందు 5 సంవత్సరాలతో ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చినట్టయితే ఇప్పటికంతా మనకి రాజధాని ఉండేదండి. 5 సంవత్సరాలు మనం ఏదైతే ఉందో మనం మిస్ అయిపోయాం. ఇప్పుడు జరుగుతున్న కనీసం ఈ 2-3 సంవత్సరాలు మనకి ఏపీకి ఒక రాజధాని, అది అమరావతి. అమరావతి పేరులో ఏదైతే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఆ పాజిటివ్ ఎనర్జీని ఆయన చంద్రబాబు నాయుడు తీసుకురాగలరు. ప్లస్ మనము గర్వంగా చెప్పుకోగలుగుతాం మనకి ఒక రాజధాని ఉందని. 5 సంవత్సరాలు మనకి రాజధాని లేదు. హైదరాబాద్ మన చేతిలో నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ రాజధాని వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయింది. మరి ఏపీ ప్రజలకి ఏంటిది? ఇప్పుడు రాజధాని కావాలి, అది కరెక్ట్ టైం వచ్చింది. దేవుడి దయ వల్ల మనం ముందుకు తీసుకుని వెళ్తాం. మనకి కరెక్ట్ నాయకుడు దొరికాడు కాబట్టి మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మన భావితరాలు కూడా బాగుపడతాయని చెప్పి నేను ఆలోచన చేస్తాను. ఈ 100 రోజుల పరిపాలన సంతృప్తిగా ఉన్నారా? ఉంటే ఎన్ని మార్కులు ఇస్తారు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 10 out of 10 ఇవ్వగలుగుతామండి. దానిలో మనం ఏలెత్తి చూపించే ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మనం విమర్శించే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది పెయిడ్ ఆర్టిస్ట్ లాగానే ఉంటారు వాళ్ళు, అంతే తప్ప ఈ రియల్ హీరోస్ గురించి మాట్లాడే హక్కు ఆ పెయిడ్ ఆర్టిస్ట్కి ఉండబోదు. ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే దాన్ని మనం ముందుకు తీసుకున్న ఆలోచనతో ఉండాలి తప్ప ఈ పెయిడ్ ఆర్టిస్టుని మనం కన్సిడర్ చేసుకుంటూ మనం మన ఫ్యూచర్ని దెబ్బ పరచుకోకూడదు. ఏపీ ప్రజలు ప్లీజ్ గమనించుకోండి.